అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 109వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం అండి. థ్యాంక్ యూ. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ కార్యక్రమాన్ని తిలకిస్తున్నటువంటి సోదర సోదరులందరికీ హార్దిక నమస్కారాలు, స్వాగతం, సుస్వాగతం. మనము భగవంతుడి యొక్క విశిష్టమైనటువంటి ఏమంటారు ప్రత్యేకతల్ని మనం తెలుసుకుంటున్నాము. ఆ కోణంలోనే మనం ఇప్పుడు లేటెస్ట్ గా ఏం తెలుసుకుంటున్నామండి? భగవంతుడు ఒక్కరే ఏమన్నామండి? దివ్య గుణాల సాగర్. చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క పరంపరలో కొన్ని ఎపిసోడ్స్ నుంచి మనం చర్చించుకుంటూ వస్తున్నాము. ముందుగా మనం ఇంకొక అంశాన్ని కూడా తీసుకుని ముఖ్యమైనటువంటి శ్లోకాలని మీ దృష్టికి తీసుకుని వస్తాను. కొన్ని జీవితాన్ని సమూలముగా పరివర్తన చేసే శ్లోకాలు, గట్టిగా మన గుండెల్లో బాకుల్లాగా పుచ్చుకునేటువంటి శ్లోకాలు కొన్ని నేను ఏరి కోరి స్పెషలైజ్డ్ గా ప్రత్యేకంగా నేను ముందు కొంచెం డిస్కస్ చేసి తర్వాత మన ప్రధాన అంశంలోకి వెళ్ళి చర్చించుకొని ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. అలాగే ఈ ఎపిసోడ్ నుంచి అలాగే చేద్దాము. ఈ ఎపిసోడ్లో మీ దృష్టికి ఒక 2 శ్లోకాలు తీసుకొస్తున్నాను. అందులో ఒక శ్లోకం ఇప్పటికే మీతో చర్చించడం జరిగింది. అది 3వ అధ్యాయంలోని 35వ శ్లోకము, 18వ అధ్యాయంలోని 47వ శ్లోకం. 18వ అధ్యాయంలో 47వ శ్లోకము, 3వ అధ్యాయంలో 35వ శ్లోకం. అందులో స్వధర్మము పరధర్మము ఈ రెండిటి యొక్క అర్థము, రెండిటి మధ్య ఉన్న భేదము, స్వధర్మములో ఉన్నట్లయితే కలిగే లాభం ఏమిటి, పరధర్మములో ఉన్నట్లయితే కలిగేటువంటి అపారమైనటువంటి ఘోరమైనటువంటి భయంకరమైనటువంటి నష్టం ఏమిటి అని స్పష్టం చేస్తాయి. మనం ఈ 2 శ్లోకాలు మనం చర్చించుకుందాం. ముందుగా 3వ అధ్యాయంలోని 35వ శ్లోకం. శ్రేయాన్ స్వధర్మే విగుణ పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. దీనికంటే ముందు నేను ఒక చిత్రాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తాను. నేను మీ చక్కటి చిత్రం ఒకటి ఉందండి. భగవద్గీత ఈ 2 శ్లోకాలు ఆధారంగా తయారు చేసినటువంటి చిత్రాలు అన్నమాట. ఆ ఒక చిత్రం మీ దృష్టిలో పెట్టానంటే మీకు ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. ఇది ఈ చిత్రం దృష్టిలో పెట్టుకోండి. ఈ చిత్రాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఇక్కడ ఆత్మ యొక్క స్వధర్మము పరధర్మం. ఇక్కడ స్వధర్మం అంటే మనం ఇప్పటికే చర్చించుకున్నాము, కానీ సందర్భోచితంగా ఇప్పుడు మళ్ళీ సంక్షిప్తంగా మీకు చెప్తున్నాను. స్వధర్మం అంటే ఆత్మధర్మం. నేను ఆత్మని, ఇది నా శరీరము అంటే మీరు స్వధర్మములో ఉన్నట్టు. లేదు అసలు ఆత్మజ్ఞానాన్ని సమూలముగా విస్మరించి నేను దేహము అన్నటువంటి ఆ భావనలో ఉన్నట్లయితే అది మీరు పరధర్మంలో ఉన్నట్టు. ఇక్కడ మామూలుగా ఇప్పుడు మనకు లభించేటువంటి గీతా పుస్తకాల్లో ఈ అర్థం చెప్పరు. భాష్య ప్రకారంగా ఏం చెప్తారు? స్వధర్మం అంటే నీ యొక్క సొంత ధర్మము, పరధర్మం అంటే ఇతరులు ఇచ్చినటువంటి ధర్మం. అర్థమైందండి? ఇది కాదు, ఇది కరెక్ట్ కాదు. పరమాత్మ ఏం స్పష్టం చేస్తున్నారు? ఆత్మధర్మంలో ఉంటే స్వధర్మము. స్వ అంటే ఆత్మ, అంటే స్వ అంటే ఆత్మ, పర అంటే దేహం. దేహభ్రాంతిలో, దేహం అనే భ్రమలోనే జీవితం గడిపినట్లయితే పరధర్మంలో ఉన్నట్టు లెక్క. ఇక్కడ ఏమంటున్నాడు? శ్రేయాన్ స్వధర్మి విగుణ. విగుణ అంటే ఏంటి? సగుణ అంటే ఏంటి? త్రిగుణాల నుంచి వచ్చింది. అద్భుతంగా మీ జీవితము లౌకిక పరంగా అద్భుతంగా ఉంటే అది చాలా బాగా ఉన్నట్టు లెక్క. గుణాల ప్రకారంగా హైయెస్ట్ లెవెల్లో అంటే సౌఖ్యాలు, ఈ సుఖ సాధనాలు అన్ని, పెద్ద బంగళా ఉంది, కారు అన్నీ ఉన్నాయన్నమాట. సుఖ సోపానాలన్నీ మీకు సమృద్ధిగా ఉన్నాయి. ఇక్కడ విగుణ అంటున్నాడు. చూడండి, శ్రేయాన్ స్వధర్మే విగుణ అంటే ఏంటి? భౌతిక ప్రపంచంలో లౌకిక విషయంలో అంత ఎక్కువగా గొప్పగా లేకపోయినప్పటికీ మీరు చిన్న ఇంట్లోనే ఉన్నారు, చిన్న ఉద్యోగమే చేస్తున్నారు, చిన్న జీతమే సంపాదిస్తున్నారు, కానీ మీరు స్వధర్మం ఉంటే అది శ్రేయస్కరము అంటున్నాడు.
ఎవరి మీద శ్రేయస్కరం, ఎవరితో కంపేర్ చేస్తున్నాడు? పరధర్మములో ఉన్న వాళ్ళకంటే. అంటే పరధర్మములో ఉన్నటువంటి చాలా చక్కగా అమరినటువంటి, చాలా అద్భుతమైనటువంటి, చాలా భౌతిక పరంగా శ్రేష్టమైనటువంటి అటువంటి వారితో పోల్చినట్లయితే, ఒకవేళ వారు పరధర్మంలో కానీ ఉన్నట్లయితే ఏమీ లేనటువంటి స్వధర్మములో ఉన్నటువంటి వాడే శ్రేయస్సు, శ్రేష్టము అంటున్నాడు. శ్రేయాన్ స్వధర్మే విగుణ పరధర్మాత్ స్వనుష్ఠిత స్వధర్మి నిధనం శ్రేయ అన్నాడు. స్వధర్మములో కానీ, నిధనం అంటే మరణించడం అండి. ఇక్కడ గీతలో ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా మరణించాలి చెప్తాడు. మరణించడం అంత ఈజీ కాదండి. మరణించడం కూడా ఒక పద్ధతి ప్రకారం, ఒక సైన్స్ అర్థమైంది. దాని ప్రకారంగా వెళ్ళామనుకోండి, హాయిగా నిశ్చింతగా శరీరాన్ని విడిచిపెట్టేస్తాం, తేలికగా శరీరాన్ని విడిచిపెట్టేస్తాం, పరమాత్మ యొక్క స్మృతిలో శరీరాన్ని విడిచిపెట్టేస్తాం. అందుకని చాలా శ్లోకాలు, సుమారు 15 శ్లోకాలు ఉంటాయి. ఇందులో కూడా నిధనం అన్నాడు. నిధనం అంటే ఈ మరణ సమయములో ఒకరేమో స్వధర్మములో ఉన్నవాడు, ఒకరేమో పరధర్మములో ఉన్నవాడు. స్వధర్మములో ఉన్నవాడు శ్రేయస్స, పరధర్మంలో ఉన్నవాడు శ్రేయస్స. పరధర్మంలో ఉన్నవాడు చాలా గొప్పవాడైనప్పటికీ, స్వధర్మములో ఉన్నవాడు చాలా చిన్నవాడైనప్పటికీ, స్వధర్మములో ఉన్నవాడే హాయిగా నిశ్చింతగా శరీరం విడిచిపెడతాడు. పరధర్మములో ఉన్నవాడు మృత్యు సమయంలో అతి భయంకరమైన మృత్యు ఉంటుందండి. స్వధర్మే నిధనం శ్రేయ, పరధర్మము భయావహ. చాలా ముఖ్యమైన శ్లోకం అండి. స్వధర్మం పరధర్మం తేడా తెలుసుకుంటూ మీ జీవితం మారింది. అర్థమైందండి. ఇప్పుడు అదేవిధంగా 18వ అధ్యాయంలోని 47వ శ్లోకాన్ని పరిశీలించాలి. ఇదే చిత్రం. అందులో కూడా మొదటి 2 పంక్తులు సమానంగా ఉంటాయి. శ్రేయాన్ స్వధర్మే విగుణ పరధర్మాత్ స్వనుష్ఠిత. 2 సమానంగా ఉన్నాయి కదండి. శ్రేయాన్ స్వధర్మే విగుణ పరధర్మాత్ స్వనుష్ఠిత. ఏమండి? స్వభావ నియతం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. ఈ 2 పదాలు కొత్తగా యాడ్ చేశాడు. స్వభావ నియతం కర్మ అన్నాడు అక్కడ. స్వభావ అంటే స్వ అంటే ఆత్మ కదా. ఈ ఆత్మ యొక్క రంగు అనుసారంగా, ఆత్మలో ఉన్నటువంటి సంస్కారాల అనుసారంగా, అది సత్వగా ఉందా, రజోగా ఉందా, తమోగా ఉందా, దాని అనుసారంగా అది మిమ్మల్ని నియంత్రిస్తుందంట. ఎటువంటి కర్మలు చేయాలి అనేది అది నియంత్రిస్తుంది. మీరు సాత్వికంగా ఉన్నారనుకోండి, ఆత్మ సాత్వికంగా ఉందనుకోండి, స్వభావం సాత్వికంగా ఉందనుకోండి, స్వభావే నియతం కర్మ, మంచి కర్మలు చేస్తాం, శ్రేష్ఠ కర్మలు చేస్తాం. అందుకని భగవంతుడు ఇక్కడ ఏమంటున్నాడు? స్వభావ నియతం కర్మ కుర్వన్, కర్మ కుర్వన్ నా ఆప్నోతి కిల్బిష. కిల్బిష అంటే పాపం. కిల్బిష అంటే పాపం. మనం చేసేటువంటి అన్ని చెడు కర్మలు చేస్తున్నాం కదా, చెప్పాం కదా, ఎప్పుడు అనుకుంటుంటాం కదా, తప్పుడు పనులు చేస్తుంటాం, అబద్ధమా, దొంగతనం చేయటం, మోసం చేయటం, లంచం తీసుకోవటం, కల్తీలు చేయటం, యుద్ధం చేయటం, బాంబులు పెట్టడం, ఇవన్నీ కూడా పనికిరాని కర్మలు, పాప కర్మలు, దుష్ట కర్మలు, భ్రష్ట కర్మలు, ఆత్మని సమూలంగా నాశనం చేసే కర్మలు ఉండవి. అందుకని స్వభావ నియతం కర్మ అన్నాడు. స్వభావకి ఆపోజిట్ ఏంటి? పరభావ. పరభావ అంటే దేహభావ, పైన ఉన్నది. అక్కడ ధర్మ అన్నాడు, ఇక్కడ భావ అంటున్నాడు. స్వభావ నియతం కర్మ చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. భగవంతుడు సత్యము, భగవంతుడి మాటలు సత్యము, భగవంతుడి మాటలు కేవలము ఆచరణ కోసమే నిర్ధారించబడ్డాయి అన్న సంగతి మర్చిపోకూడదు. దానికోసం బుద్ధి నేత్రాన్ని తెరుచుకుంటే స్పష్టం. భగవంతుడి మాటలు పలకడానికి కాదు, పఠన పారాయణ శ్రవణ ప్రచారానికి కాదు. ముందుగా చేయవలసింది ఆచరణ. యద్యదాచరతి శ్రేష్ఠ. స్వభావ నియతం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం అన్న. ఇంత చక్కగా ఉంది కదా, అర్థమైంది కదండి. ఒకసారి భగవద్గీతలో ఏమి ఇచ్చాడో చెప్పుకొని మనము మన సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. ఇలాగ రోజు 1-2 శ్లోకాలు, చాలా ముఖ్యమైన శ్లోకాలు మీ దృష్టికి తీసుకుని వస్తాను. 18వ అధ్యాయంలోని 47వ శ్లోకం. ఆ 47వ శ్లోకం. నేను ప్రతిదీ ఇందులో చెప్తాను. ఇందులో కరెక్షన్ అవసరం అనుకుంటే కరెక్షన్తో పాటు చెప్తాను. ఎందుకంటే భాష్యం ప్రకారంగా చాలా వరకు కరెక్ట్గానే ఉంటాయి, అక్కడక్కడ తేడాలు ఉంటాయి. తేడాలు ఉన్నది చెప్తున్నాను మీకు. ఇప్పుడు ఈ చిత్రం తీసేస్తాను మీకు ముందు. ఇక్కడ ఏమి ఇచ్చారని చూడండి. మొదటిది ఆల్రెడీ ఎవరు చెప్పుకున్నాం కదండి, శ్రేయాన్ స్వధర్మే, అక్కర్లేదు. ఇప్పుడు 18:47 కొత్తగా చెప్పుకుంటున్నాం కదా.
దీన్ని ఏమన్నాడు ఇక్కడ? బాగుగా ఆచరింపబడిన పరధర్మము కంటేను గుణరహితమైనను స్వధర్మాచరణమే శ్రేష్టమైనది. చిన్న కరెక్షన్ ఏంటి? స్వధర్మం అంటే ఆత్మధర్మము, పరధర్మం అంటే దేహధర్మం అని తెలుసుకోండి, సరిపోతుంది. స్వభావమును అనుసరించి స్వధర్మ రూప వర్ణాశ్రమ ధర్మములను అనుసరించి, ఆ వర్ణాశ్రమం అని తర్వాత చర్చించుకుందాము, కర్మలను ఆచరించు మనుష్యునకు ఎట్టి పాపములను ఏ మాత్రము అంటనే అంటవు. అంటే మన లక్ష్యం ఏమిటి? మన జీవిత లక్ష్యం ఏమిటి? పాపాల యొక్క నిర్మూలన, సంస్కార పరివర్తన, సమూలంగా పాపాలు, దుష్టకర్మలు, భ్రష్టకర్మల్ని ఇక నుండి మనం చేయకుండా ఉండాలి. ఇప్పటిదాకా చేసినటువంటి సంచిత కర్మలు ఏవైతే ఉన్నాయో దాని నుంచి మనం ఏం చేయాలి? ఈ రాజయోగం అనే ప్రక్రియ ద్వారా దానిని మెల్లిమెల్లిగా తగ్గించుకుంటూ ఈ శరీరం విడిచిపెట్టే లోపల సలక్షణంగా, స్వచ్ఛంగా, చాలా ప్యూర్ స్టేట్ లో మన ఆత్మ ఈ శరీరం నుండి వెళ్ళగలిగితే అంతకంటే అదృష్టం లేదు. ఇప్పుడు మనము ఒక భగవంతుడే దివ్య గుణాల సాగరుడు అన్న దాంట్లో చాలా ఎపిసోడ్స్ మనం చర్చించుకున్నాం. ఇప్పుడు ఒకటి కానీ రెండు కానీ ఎపిసోడ్స్ లో ఈ అంశాన్ని మనం ముగించుకుంటాం. 16వ అధ్యాయంలోని మొదటి 3 శ్లోకాలు. 16వ అధ్యాయం పేరేం పెట్టాడు? దైవాసుర సంపద విభాగ యోగం అన్నాడు. దైవీ సంపద, అసుర సంపద అన్నాడు. అర్థమైంది? భగవంతుడు చెప్తున్నాడు, నాయన ప్రపంచంలో 2 రకాల సంపదలు ఉన్నాయి. ఒకటి నేనేమో దైవీ సంపదనిస్తాను, రావణాసురుడు లేకపోతే రాక్షసులు, అసురులు, వాళ్ళకు ఉండేటువంటి సంస్కారాలు రాక్షస సంస్కారాలు, అసుర సంస్కారాలు అంటున్నారు. అర్థమైందండి? ఇక దైవాసుర, దైవ అసుర, అందులో మనం చాలా అసుర సంస్కారాలు మనం చర్చించుకున్నాం. అర్థమైందండి? నేను మామూలుగా లెక్క పెడితే అలా నంబర్కి ఇచ్చుకుంటూ వస్తే 60 వచ్చాయి. అందులో ఒక నేను అనుకోవడం ఒక 10 ఎన్నో రిపీట్ అవుతాయి. అంటే సుమారు ఒక 50 అవగుణాలు ఇప్పుడు కలియుగంలో ఉన్న మనుషులు, కలియుగంలో ఉన్న మనుషులలోనే ఉన్నదండి. ద్వాపరయుగంలో ఉన్న మనుషులు లేదండి. ఒక 150-200 సంవత్సరాల క్రితం తీసుకుంటే అందరూ బాగుండేవారు అంటారు కదా, అక్కడ ఏమైనా వికారాలు ఉన్నాయా? అర్థమైందండి? మీరు ద్వాపరయుగంలోనే ఇంత కుండు ఉందని చెప్పడానికి లేదు, ఆధారం లేవు. ఇప్పుడు కలియుగంలో ఇప్పుడున్నటువంటి మనుషుల యొక్క సంస్కారాలని ఆయన ఆ విధంగా దైవీ సంస్కారం, అసుర సంస్కారం. ఇప్పుడు భగవంతుడు దివ్య గుణాల సాగరుడు అయితే పిల్లలు అవగుణాల సాగరుడు పిల్లలు అవగుణాలతో ఉండగలుగుతారా చెప్పండి? పిల్లలు అవగుణాలతో ఉంటారండి. తండ్రి ఏమో దివ్య గుణాల సాగరుడు అంటే ఎక్కడైనా లింక్ కుదురుతుందా? ఏమండి? టాటా బిర్లా పిల్లలు అడుక్కుంటున్నారు చూసారా అంటే అలా ఉందన్నమాట. టాటా బిర్లా, అంబానీ, బిల్ గేట్స్ పిల్లలు రోడ్డు మీద అడుక్కుంటున్నారండి అంటే ఎవరన్నా నమ్ముతారా? నమ్మరు. తండ్రి ఎలా ఉంటే వాళ్ళు అలాగే ఉంటారు కదా. భౌతికంగా మనం ఆ విధంగా తండ్రి ఎలాగుంటే బిడ్డలు కూడా అంతే స్థాయిలో, అంతే హోదాలో, అంత అద్భుతంగా జీవిస్తున్నప్పుడు ఆధ్యాత్మిక జగత్తులో ఈ లోటు ఎందుకు వచ్చింది? ఆధ్యాత్మిక జగత్తులో తండ్రి చాలా గొప్పవాడు. ఏమంటే మళ్ళీ అదే ఆధ్యాత్మిక జగత్తులో బిడ్డలు ఏమీ లేని వాళ్ళు లాగా ఉన్నారు. అర్థమైంది? అంతే కదా బయట వెతుక్కుంటున్నాం అంటే, నాకు శాంతి కావాలి, సుఖం కావాలి, ఆనందం కావాలి, ఎవరన్నా వచ్చి నన్ను గౌరవించాలి, ప్రేమించాలి, ఇవన్నీ మనం ఏంటి అడుక్కోవడం కదా. తండ్రి గొప్పవాడైనప్పుడు అడుక్కుంటారు. అధికారం అనమాట. ఆ అధికారం ఎప్పుడు వస్తుందంటే తండ్రితో మనము సత్యమైనటువంటి సంబంధాన్ని ఏర్పరచుకుంటాం. ఆ సంబంధం ద్వారా తండ్రి యొక్క గుణాలు, శక్తులు, ఆ జ్ఞానం మనలో వచ్చేస్తాయి. వచ్చినప్పుడు తండ్రి సమానంగా మనం ఉంటాం. భగవంతుడు ఓషన్ ఆఫ్ డివైన్ వర్చ్యూస్ అన్నప్పుడు నేను కూడా కనీసం ఒక నదిలాగన్నా, ఒక చెరువులాగన్నా ఆ డివినిటీ నాలో కూడా ప్రవహిస్తుంది. ఇప్పుడు పిల్లలందరికీ కూడా 26 దివ్య గుణాలు ఇచ్చాడు. మొదటి 3 శ్లోకాల్లో ఉన్న 26 ఆ దివ్య గుణాలని నేను ఒక్కొక్క దివ్య గుణాన్ని నేను చర్చించబోతున్నాను. మేబీ ఈ ఎపిసోడ్లో కొన్ని, తదుపరి ఎపిసోడ్లో ముగించుకుందాం. దాంతో అంశాన్ని కూడా మనం ముగించేసుకోవచ్చు. జాగ్రత్తగా వినండి. 16వ అధ్యాయంలోని మొదటి శ్లోకం. ఒకసారి శ్లోకం చెప్తాను, దాంట్లో ఎన్ని దివ్య గుణాలు మీరు రాసుకోవచ్చు. మొత్తం 26కి వచ్చింది. నేను లెక్క పెడితే 26 దివ్య గుణాలు వచ్చాయి. 16:1 అభయం సత్వ సంశుద్ధి జ్ఞాన యోగ వ్యవస్థితి దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయ తపం ఆర్జవం. ఎన్ని వచ్చాయండి? 9 వచ్చాయి. అభయం సత్వ సంశుద్ధి జ్ఞాన యోగ వ్యవస్థితి దానం దమశ్చ
యజ్ఞశ్చ స్వాధ్యాయ తపం ఆర్జవం. ఇప్పుడు ఈ 9 మనం తెలుసుకుంటే ఎంత స్పష్టంగా అంటే ఇంత బ్యూటిఫుల్ క్వాలిటీస్ నాకు భగవంతుడు ఇస్తున్నాడా, ఆయన చూసారా ఎంత ఎంత గొప్పగా ఒక దివ్య గుణాలు నాకు ఫ్రీగా ఇస్తున్నాడు, రూపాయి ఖర్చు లేకుండా ఇస్తున్నాడు అని మనకు ఒక ప్రేరణ కలిగి మనం తీసుకునే ప్రయత్నం చేస్తాం. ఇప్పటికే కొన్ని లక్షల మంది ఈ దివ్య గుణాలని అనుభవం చేస్తున్నారు, దివ్య గుణాలతో జీవితాన్ని కొనసాగిస్తున్నారు, చక్కగా సమాజంలో కూడా ఆ తగిన గుర్తింపు కూడా వాళ్ళు పొందుతున్నారు. ఇప్పుడు ఆ 9ని మనం చాలా స్పష్టంగా క్లియర్ గా, ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్ లో పెట్టండి, నేను చక్కగా మళ్ళీ భగవాన్ వచ్చి చెప్తాను. అభయం అన్నాడు, ఫస్ట్ అభయం. ఎందుకు మొట్టమొదటి దివ్యగుణం అభయం ఎందుకు చెప్పాడు? అభయం అంటే ఫియర్లెస్నెస్, అంటే భయము లేకుండా పోదా. హిందీలో భయం అంటే డర్ అంటారు, అభయం అంటే నిడర్ అంటారు. నిడర్ అంటే భయం. ఎందుకు భయం లేదు? ఈ రోజున మనిషి భయపడుతున్నాడు, మనిషి ఎంతో భయంలో ఉన్నాడు, ప్రతి దాంట్లో భయపడుతున్నాడు. డబ్బున్నవాడు భయపడుతున్నాడు, పేరు ప్రతిష్టలు ఉన్నవాడు భయపడుతున్నాడు, చాలా గొప్పగా లౌకికంలో ఎదిగిన వాడు భయపడుతున్నాడు, ఏమీ లేనివాడు భయపడుతున్నాడు, అందరూ భయపడుతున్నారు. అందుకనే చూసారా భయభక్తులు అంటారు. ఈ భయం నుండి భక్తి వస్తుంది, లేదా భక్తి చేయవలసిన అవసరం లేదండి. ఇప్పుడు ఏదన్నా ఒక ఆఫీసర్ ఉన్నాడు అనుకోండి, కొన్ని ఒక జిల్లా కలెక్టర్ ఉన్నాడు అనుకోండి, ఆయన నిక్కచ్చిగా ఉన్నాడు అనుకోండి, కాన్స్టిట్యూషన్ ప్రకారంగా నేను నా యొక్క విద్యుక్త డ్యూటీని నిర్వహిస్తాను అంటే ఎవరికైనా భయపడతారా? ఎవరికి భయపడ్డా? ఎన్ని ట్రాన్స్ఫర్లు అయినా చేసుకొని నేను ప్రిపేర్డ్, బట్ నేను మాత్రము నాకున్నటువంటి ఏవైతే నిబంధన నియమావళి ఏదైతే ఉందో దాని ప్రకారంగా నేను నడుచుకుంటాను, ఎటువంటి ఒత్తిడులకి నేను లొంగను అని అనుకుంటే జగం. ఏం ఉద్యోగం పోదు కదండి, ఉద్యోగం పోదు, ఆయన జీతం రాకుండా పోదు, ఆయన ప్రమోషన్ రాకుండా పోవు, అన్ని జరుగుతాయి. ఎక్కడైతే మనం నీతి తప్పుతున్నామో అందరికీ లొంగాల్సి వస్తుంది. చూసారా, తప్పినప్పుడే రాంగ్ రూట్ లో వెళ్ళినప్పుడే మనం భయపడతాం. మనుషులందరూ రాంగ్ రూట్ లో వెళ్తున్నారు కదా. దీనికి మూల కారణము దేహభ్రాంతి. నేను దేహం అనేటువంటి భ్రమ భ్రాంతి 24 గంటలు 365 రోజులు. అందుకని అభయం అంటే ఎంత గొప్ప చూడు. అందుకని మనిషి దేనికి భయపడతాడు చూడండి. అన్ని భయాల్లోకి గొప్ప భయం ఏం చెప్పండి? ప్రాణ భయం. ప్రాణ భయం. డాక్టర్ గారు చెప్పేశారనుకోండి, మీకు లంగ్ క్యాన్సర్ ఉందండి, లేకపోతే మీకు బ్లడ్ క్యాన్సర్ ఉందండి, మీరు ఒక నెల రోజులు మాత్రం బతుకుతారంటే ఏమైపోయింది ఒకసారి? ప్రాణ భయం. అయ్యో, ఇంత కూడబెట్టుకున్నటువంటి ఆస్తి నా కంట్రోల్ నుండి తప్పిపోతుందా? దాని మీద ఒక రూపాయి కూడా కంట్రోల్ నాకు లేకుండా ఉంటుందా? అయ్యయ్యో అయ్యో ఆ నెల రోజులు బతకడు. ఆ యొక్క ఆందోళనలో 3 రోజులు పోవచ్చు, 4 రోజులు, 10 రోజులు పోవచ్చు. ప్రాణభయం. అందుకని ఇక్కడ భగవంతుడు అభయం అని ఎందుకు అన్నాడు? ఊరికనే నీకు దివ్య గుణాలు లిస్ట్ ఇస్తే సరిపోదండి. ఏ విధంగా నన్ను భయము లేకుండా చేస్తావు తండ్రి చెప్పు అంటున్నా. అడిగితే భక్తుడు అడిగాడు అనుకోండి, అభయం అని అనుకుంటే 100 లక్ష సార్లు అభయం అభయం అనుకుంటే ఆ శ్లోకాన్ని 1,00,000 సార్లు చదువుకుంటే భయం పోతుందా? పోదు. అందుకని భయం అంటున్నాడు. నువ్వు దేహము అనుకుంటే భయము నాయనా, నువ్వు ఆత్మ అనుకుంటే భయం. నేను ఆత్మని, ఈ దేహము నాది. ఇది మౌలిక ఆధ్యాత్మిక సూత్రం అండి భగవద్గీత. ఇంతకంటే గొప్ప సూత్రం భగవద్గీతలో లేదు. అర్థమైందండి? అభయం అంటే ప్రాణ భయం నుండి కూడా. ఎందుకంటే మనకి ఎంత జ్ఞానం వచ్చింది చెప్పండి. యాతస్య నిద్రువో మృత్యు. వాడు మరణిస్తాడు, మరణించిన వాడు మళ్ళీ పుడతాడు. ఇది అనివార్యం అన్నాడు. మళ్ళీ ఎక్కడ డౌట్ పడతామని ఇంకా శ్లోకాల్లో చెప్పాడు. నజాయతే మ్రియతే వా కదాచిత్ 2:20లో చెప్పాడు. 2:13లో దేహినోస్మిన్ యదా దేహి, అందులో తదా దేహాంతర ప్రాప్తి అన్నాడు. 2:22లో ఏమన్నాడు? వాసాంశి జీర్ణాని అని కొత్త వస్త్రం మళ్ళీ దొరుకుతుంది అన్నాడు. జస్ట్ చేంజ్ ఆఫ్ రోల్ అంతే. జ్ఞానికి ఏమర్థమవుతుంది? చేంజ్ ఆఫ్ రోల్. ఇప్పుడు ఈ రోల్ నుండి ఇంకొక రోల్లో మళ్ళీ ఇంకొక వస్త్రం దొరుకుతుంది నా సంస్కారం అనుసారంగా. అక్కడ మళ్ళీ నేను పాత్రలు ప్లే చేస్తాను. అంటే దేర్ ఇస్ నో డెత్ ఫర్ సోల్. ఆత్మకి మరణము లేదు, శరీరానికే. దాన్ని అందుకనే మరణము అని అనకూడదండి. ఈ లెఫ్ట్ ద మోర్టల్ కాయిల్ అంటారు. అర్థమైందండి? ఈ దేహ త్యాగాన్ని చేశాడు అంటారు. దేహాన్ని త్యాగం చేశాడు, మరణం కాదండి. మరణము మృత్యువు చనిపోవడం అనకూడదండి. శరీరాన్ని విడిచిపెట్టారు అన్నారు, అంతే. అందుకనే చూసారు, అందులో మరణ రోదన ఉండదు, ఏడవటం, అయ్యో పోతున్నాడు,
90 పండు ముసలివాడు పోయినా ఏడుస్తారు ఈ రోజుల్లో. అంటే పోకుండా ఉండాలా? అర్థమైంది. ఆయుష్ అయితే ఉంది కదా, 100 సంవత్సరాలు బతికాడు, అయిపోయిపోతున్నాడు. ఈ యొక్క జనన మరణ రహస్యం తెలుసుకున్నాం అనుకోండి, అప్పుడు మనకి ఏమవుతుంది, ఈ శరీరం అనేది వస్తుంది పోతుంది, ఇలాగ కాలచక్రంలో ఎన్నో జన్మలు తీసుకుంటాం. ఎంతనే చెప్పుకోవచ్చు. ఇక్కడితో అభయం ఆపేద్దాం. అభయం అంటే అర్థమైపోయింది. ఆత్మ జ్ఞానం ఇచ్చి ఆత్మ అనుభవం కూడా చేయిస్తున్నాడు. జ్ఞాన విజ్ఞాన సహితం అన్నాడు గీతలో 7వ అధ్యాయం 2వ శ్లోకంలో అశేషత అన్నాడు. ఇక్కడ రెండవది, ఒకదానికి ఒక లింక్ చూడండి. అభయం ఎక్కడి నుంచి వస్తుందంటే రెండవ ఆ దివ్య గుణం ఏంటండి, జ్ఞాన యోగ వ్యవస్థిత అన్నాడు. ఎక్కువ చెప్పుకోకర్లే కదా. జ్ఞానం అంటే నేను ఆత్మ, ఇది నా దేహము. యోగము అంటే ఆత్మ అనుభవం చేసుకోవడం. నేను నేను జ్ఞానము చెప్తాను, విజ్ఞానము కూడా చెప్తాను అన్నాడు. విజ్ఞానం అంటే యోగం అండి. విజ్ఞానం అంటే అప్లికేషన్ ఆఫ్ ద నాలెడ్జ్. అర్థమైందండి. జ్ఞాన యోగ వ్యవస్థిత, ఈ రెండు ప్రక్రియలతో కూడి ఉన్నటువంటి శక్తిశాలి ఆత్మవి నీవు. అభయం సత్వ సంశుద్ధి, సత్వ అభయం సత్వ సంశుద్ధి రెండవది కదా. రెండవది సత్వ సంశుద్ధి. సత్వ అంటే ఏంటండి? సత్వ అంటే సాత్ నుండి వచ్చింది. 7 దివ్య గుణాలు. అర్థమైందండి. ఈ 26 దివ్య గుణాలని 7 దివ్య గుణాల కింద భగవంతుడు చెప్తున్నాడు. ఏమిటంటే 7 దివ్య గుణాలు కూడా మీరు తెలుసుకోండి. రాసుకునే వాళ్ళు కూడా రాసుకోవచ్చు. ఒకటి, ఆదివారం నుండి శనివారం దాకా చెప్తాను. ఇక్కడ వారానికి 7 రోజులు కదా. ఆదివారం మనం వారం రోజులు పనిచేసి హాయిగా ఆదివారం వస్తుందంటే కాస్త, ఇప్పుడంటే 5 డే వీక్ అవన్నీ వచ్చాయి కానీ ఒకప్పుడైతే ఆదివారం ఒకటే కదా. శనివారం నైట్కి ఎంత హ్యాపీగా ఉంటామండి. సోమవారం పొద్దున ఎలా ఉంటుంది, శనివారం నైట్ ఎలా ఉంటుంది, ఇప్పుడైతే శుక్రవారం నైట్ ఎలా ఉంటుంది. అమ్మయ్య, లాంగ్ హాలిడే, 2 days హాలిడే, లెట్ us ఎంజాయ్. సో ఆదివారం ఆనందానికి చిహ్నం. ఇవన్నీ ఆత్మ యొక్క గుణాల కింద తీసుకోండి. అర్థమైంది. శరీర గుణాలంటే మనకి సదా ఆనందం ఉండదు. అర్థమైంది. అదే సోమవారం నాడు శాంతి. అర్థమైందండి. సోమవారం నాడు శాంతి. మంగళవారం నాడు సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధి. మంగళవారం అందరూ బాగుండాలంటే ప్రేమ, లవ్. బుధవారం నాడు బుద్ధినేత్రం తెరుచుకుంటాం, బుద్ధి బలము, శక్తి, విల్ పవర్, ఆంతరిక శక్తి. శక్తి అంటే బాహుబలం కాదండి. గురువారం నాడు సద్గురువు అంటే ఏం చెప్తాడు? సద్గురువు ఏం చెప్తాడు? జ్ఞానం చెప్తాడు. అందుకని గురువారం నాడు జ్ఞానము. శుక్రవారం నాడు ఏం చెప్పాలి? పవిత్రత, ప్యూరిటీ. అర్థమైందండి. ప్యూరిటీ ఇస్ ద ఫౌండేషన్, ప్యూరిటీ ఇస్ ద మదర్ ఆఫ్, ఏమంటారు, శాంతి సుఖానికి పవిత్రత జనని అంట. ఎప్పుడైతే ఆత్మశుద్ధి అవుతుందో, ఆత్మశుద్ధి లేని ఆచారం అది అనుకోవడం కాదు, ఆత్మశుద్ధి అవుతే సుఖ శాంతులు ఆటోమేటిక్ గా జనరేట్ అవుతాయి. అదే శనివారం నాడు సుఖము. సో ఈ విధంగా తీసుకుంటే 7 దివ్య గుణాలు ఏవైతే ఉన్నాయో అది ఆత్మలో ఉన్నాయి. సత్వ సంశుద్ధి, ఎప్పుడైతే ఆత్మని శుద్ధి చేసుకుంటే ఈ గుణాలు బయటకు వస్తాయి. అర్థమైందండి. సో అభయం సత్వ సంశుద్ధి. తర్వాత మూడవది జ్ఞాన యోగ వ్యవస్థితి. ఇందాక చెప్పాను. జ్ఞానం అంటే నేను ఆత్మ, ఇది నా శరీరం, ఇది మాత్రమే జ్ఞానం అండి. అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం, తత్వ జ్ఞానార్థ దర్శనం, ఏతజ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం ఎదుతో అన్యదానిసం. ఒక డైరెక్ట్ డిక్లరేషన్, ఒక వండర్ఫుల్ స్టేట్మెంట్ అనమాట. నిర్ద్వంద్వంగా, కరాఖండిగా, కుండ బద్దలు కొట్టినట్టుగా మీరు ఏదైనా అనుకోండి, ఖచ్చితమైనటువంటి ఒక స్టేట్మెంట్ ఏమిచ్చాడండి? ఆత్మ అవినాశి, శరీరం వినాశి. ఆత్మ యొక్క ఉనికిలో ఉన్నవాడే జ్ఞాని. దేహం యొక్క ఉనికిలో ఉన్నవాడు పరమ అజ్ఞాని. భలే వాళ్ళకి శాస్త్రజ్ఞానం ఉండొచ్చు, అకాడమికల్లీ చాలా టాప్ ఉండొచ్చు. జ్ఞాన యోగం అంటే అప్లికేషన్ అండి. ఇప్పుడు యోగం గురించి ప్రపంచంలో ఇంకెవ్వరు చెప్పరండి. యోగం అంటే యోగాసనాలు కాదు, శరీరం ద్వారా వేసేవన్నీ యోగాసనాలు. ఇవన్నీ వస్తే మనం చర్చించుకుందాం. ఇక్కడ ఆత్మ అనుభవం చేసుకొని పరమాత్మతో మనసు బుద్ధి ద్వారా సంబంధాన్ని జోడించుకోవటం అనేది యోగము. దానినే రాజయోగం అన్నాడు. 9వ అధ్యాయం టైటిల్ ఏం పెట్టాడు? రాజ గుహ్య యోగం అన్నాడు. అది గుహ్యత, సీక్రెట్ అన్నమాట, మోస్ట్ సీక్రెట్. అందరికీ అర్థం కాదు. అందుకని కొన్ని లక్షల మంది తెలుసుకున్నారు, కొన్ని కోట్ల మంది జ్ఞానం చెప్తే కొన్ని లక్షల మంది పసిగట్టారు, మిగతా వాళ్ళు పసిగట్టలేకపోయారు. అర్థమైందండి. సో అభయం సత్వ సంశుద్ధి, జ్ఞాన యోగ వ్యవస్థితి, దానం అన్నాడు. దానం అంటే ఏమిటి? దానం అంటే మనం భౌతిక పరంగా తీసుకుంటే స్థూల దానం. మీరు అన్నదానం చెయ్యండి, వస్త్రదానం చెయ్యండి, భూదానం చెయ్యండి, గోదానం చెయ్యండి, ధనదానం చెయ్యండి.
మీరు ఏదైనా చేయండి. ఎవరు వస్తే డొనేషన్ ఇవ్వమంటారు. ఒక డబ్బున్న వాడు ఏం చేస్తాడు, 1000 రూపాయలు ఇచ్చేస్తాడు. మామూలుగా తక్కువ ఉన్నవాడు 10 రూపాయలు, 20 రూపాయలు, 100 రూపాయలు ఇస్తాడు. వస్తారు కదా, దసరా మామూలు అని చెప్పి వస్తుంటారు కదా. ఏదైనా చెయ్యండి. శరీరాన్ని డెవలప్మెంట్ కోసం మీరు చేసినటువంటి దానం ఏదైతే ఉందో అది ఒక్క జన్మకే పరిమితము. ఇది తిరుగులేని సత్యాలండి. వాటిని ఎవరు తిరస్కరించలేరు. ఏమిటంటే ఆయన ఎవరో గీత చెప్తున్నాడు, ఆయన డిఫరెంట్ చెప్తున్నాడు అనుకోవడం లేదు. ఎందుకంటే ఉన్నది ఉన్నట్టుగా మనం అర్థం చేసుకుంటున్నాం. అదే తత్వం అంటే ఉన్నది ఉన్నట్టు. సత్యత, తర్కము, ఇంగిత జ్ఞానము, ట్రూత్, లాజిక్ అండ్ కామన్ సెన్స్. అభయం, సత్వ సంశుద్ధి, జ్ఞాన యోగ వ్యవస్థితి. దానం అంటే జ్ఞానదానం. మొత్తం సమూలంగా జీవితాన్ని మార్చే దానం అండి. ఇప్పుడు నేను చేస్తుంది జ్ఞానదానం అన్నమాట. ఇప్పుడు ఒక పూట మీరు భోజనం పెడితే సాయంకాలం మళ్ళీ ఆకలిస్తుంది. సాయంకాలం పెడితే మళ్ళీ తెల్లారి పొద్దున మళ్ళీ నాష్టా కోసం మళ్ళీ ఎక్కడ ఎవరిస్తారో వెతుక్కుంటాడు. అర్థమైందండి. ఇవన్నీ టెంపరీ. ఏది ఇచ్చినా కూడా టెంపరీయే. అది ఒక జన్మకి మాత్రం వస్తుంది. ఆత్మని శుద్ధి చేయదు, సంస్కారాలను శుద్ధి చేయదు. జ్ఞానదానం అంటే ఆధ్యాత్మిక జ్ఞానదానము. గీతలో చెప్పాడు కదా, ఆత్మజ్ఞానాన్ని దానం చెయ్యాలి. పరమాత్మ సృష్టి మీద వచ్చేటువంటి జ్ఞానాన్ని దానం చెయ్యాలి. సంస్కార పరివర్తన ఈ యోగము ద్వారా అవుతుందన్న దానం చెయ్యాలి. ఈ సృష్టి చక్రములో ఆత్మ అవినాశి ఒక శరీరాన్ని తీసుకొని విడిచిపెట్టి ఈ విధంగా ప్రయాణం చేస్తుంది. నాయన, నువ్వు ఆత్మ యొక్క ఉనికిలోకి రా, ఆత్మానుభవం చేయిస్తున్నారు. దగ్గరలో ఉన్న బ్రహ్మకుమారి సేవా కేంద్రంకు వెళ్ళు నాయనా. వెళితే అక్కడ ఆత్మానుభవమే చేయిస్తున్నారు, ఇంకేమి చెప్పరు అక్కడ. సో ఈ విధంగా ఒక వ్యక్తిని ప్రోత్సహించి మీరు ఆ పరమాత్మతో కనెక్ట్ చేయగలిగారు అనుకోండి, చాలా గొప్ప పని చేస్తున్నారన్నమాట. అర్థమైందండి. అదేనమాట దానం అంటే. అది దమశ్చ అన్నాడు. దమశ్చ అంటే ఏంటి? శమ, దమ అని రెండు వస్తాయి. ఆ శమ తర్వాత చెప్తాను. ఇక్కడ దమ అన్నాడు. దమ అంటే ఏంటి? దమ అంటే ఇంద్రియ నిగ్రహము, కంట్రోల్ ఆఫ్ సెన్సెస్. ఇదే మనకు రూట్ కాజ్ కదా. ఏదైనా మనం అనుభవం చేయాలంటే సెన్సరీ ఆర్గన్స్ ద్వారా అనుభవం చేస్తాం కదా. కళ్ళ ద్వారా ఒక సినిమా చూస్తున్నాం, చెవుల ద్వారా ఒక మ్యూజిక్ వింటున్నాం, నోటి ద్వారా మనం టేస్ట్ చూస్తున్నాం, తింటున్నాం, చేతుల ద్వారా ఒక శరీరాన్ని తాకుతున్నాం, ఈ విధంగా చేస్తున్నాం, ముక్కు ద్వారా వాసన పీలుస్తున్నాం. సో ఇంద్రియాలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు ఇంద్రియ విషయాలతో కనెక్ట్ అయినప్పుడు మనకి ఆనందము కానీ దుఃఖము కానీ వస్తుందండి. మంచిగా కనెక్ట్ అవుతే ఆనందము, లేకపోతే దుఃఖము. అందుకని ఇక్కడ ఏమన్నాడు? దమశ్చ అంటే ఇంద్రియాలని కంట్రోల్ చేసుకో. అది ఒక గుణం అన్నమాట. అది దైవీ సంస్కారం. ఇంద్రియాలని కంట్రోల్లోకి వచ్చాయంటే అది దైవీ సంస్కారం. అభయం, సత్వ సంశుద్ధి, జ్ఞాన యోగ వ్యవస్థితి, దానం, దమశ్చ. తర్వాత యజ్ఞశ్చ అయిపోతుంది. యజ్ఞశ్చ అంటే యజ్ఞం అంటే ఏంటి? యజ్ఞం అంటే మన మామూలుగా యజ్ఞం అంటే ఎవరు అర్థం, ప్రపంచంలో ఉన్నవాడు ఏమర్థం చేసుకుంటారు? ముఖ్యంగా భారతదేశ వాసులు ఏమర్థం చేసుకుంటారు? హిందువులు అనబడేటువంటి వాళ్ళు ఏమర్థం చేసుకుంటారు? ఒక యజ్ఞ మంటపము పెడతారు, అక్కడ అగ్నిని రగిలిస్తారు, తర్వాత అందులో స్థూలమైనటువంటి మీరు బియ్యం అనండి, లేకపోతే నవధాన్యాలు అనండి, లేకపోతే నెయ్యి అనండి, అవన్నీ కూడా స్థూలంగా స్వాహ స్వాహ అని చెప్పి మంత్రులు గారు వారు మంత్రాలు చదువుతారు. వేద మంత్రాలు అవన్నీ చదువుతూ ఉంటే అక్కడ భార్యాభర్తలు కూర్చుని వాళ్ళు స్వాహ చేస్తూ ఉంటారు. ఇది మనం చెప్పేటువంటి ఇంతకుముందు కూడా ఒక పిక్చర్ మీకు చూపించాను. అర్థమైందండి. సో ఇది స్థూల యజ్ఞము కాదు, ఆధ్యాత్మిక దృష్టికోణం. ఎప్పుడు మీరు ప్రతి శ్లోకం చదువుతున్నప్పుడు ఒక చిన్న చిట్కా చెప్తున్నాను కదా. 10వ అధ్యాయంలోని 32వ శ్లోకంలో అధ్యాత్మ విద్యానాం. నేను భగవద్గీత ద్వారా ఇచ్చే జ్ఞానం స్థూల జ్ఞానము కాదు, ఆధ్యాత్మిక జ్ఞానం అంటే సూక్ష్మ నేత్రముతో, ఆత్మనేత్రముతో, బుద్ధి నేత్రముతో గమనించవలసిన జ్ఞానము. ఈ రెండు కళ్ళతో మీరు ఆత్మని చూడలేరు, పరమాత్మని చూడలేరు. ఏ విధంగా ఈ పరిభ్రమణ ఏవి మీకు అర్థం కాదు. నేను దేహం అనుకున్నంత వరకు మీకు అర్థం కాదు. అర్థమైందండి. అభయం, సత్వ సంశుద్ధి, జ్ఞాన యోగ వ్యవస్థిత, దానం, దమశ్చ, యజ్ఞశ్చ. యజ్ఞములు అంటే ఏం చెయ్యాలి మనం అంటే, యజ్ఞంలో అక్కడ మంత్రాలు చదువుతారు కదా, మామూలుగా మంత్రాలు. ఇక్కడ మంత్రం, భగవంతుడు ఇచ్చిన మంత్రం ఏంటి? భగవంతుడు కూడా మంత్రం ఇచ్చాడు కదా, 2 మంత్రాలు ఇచ్చాడు. ఒకటి మన్మనాభవ, 2 మామేకం శరణం ప్రజా. మంత్రం అంటే దాని యొక్క సూక్ష్మ మీనింగ్ ఎవరు మీ గూగుల్లోకి అడగండి, చెప్తారు. అర్థమైందండి. గూగుల్లో వెళ్ళి వాట్ ఈస్ ద ట్రూ మీనింగ్ ఆఫ్ ద రూట్ మీనింగ్ ఆఫ్ మంత్ర అని మీరు కొట్టండి. నేను కొడితే ఏమొచ్చింది తెలుసా? మంత్ర అంటే రెండు ఉన్నాయండి. అందులో 2 అక్షరాలు. మన్ ఒకటి, త్ర. మన్ ప్లస్ త్ర మంత్ర.
మన్ ప్లస్ త్రా మంత్ర. మన్ అంటే మనసు, త్రా అంటే నియంత్రణ, అంటే మైండ్ కంట్రోల్ చేసే మంత్రం అనమాట. ఈ మన్మనాభవ మామేకం శరణం రజ మైండ్ని కంట్రోల్ చేస్తుంది. అర్థమైంది అనుకో. మన్మనాభవం అంటే మనస్సుని పరమాత్మతో పరమాత్మపై లగ్నం చేయాలి. పరమాత్మ ఒక్కడే అన్న సంగతి గుర్తించి వారిపై లగ్నం చేయాలి. ఇదే కదా మామేకం శరణం రజ అంటే, వారి యొక్క శరణు పొందాలి. అందుకని స్థూల యజ్ఞంలో మంత్రం యొక్క మీనింగ్ కూడా తెలియదు. అక్కడ మంత్రాలు చదువుతున్నప్పుడు, వేద మంత్రాలు చదువుతున్నప్పుడు అసలు ఏం చెప్తున్నారు ఆ మంత్రాలు, నాకు ఎటువంటి సందేశాన్ని ఇస్తున్నాయి, నేనేం చెయ్యాలి, నేనేం చేయకూడదు, కేవలం ఈ చెవితో విని చెవితో విడిచిపెట్టడానికి ఆ మంత్రాలు. అందుకని అక్కడ సంస్కార పరివర్తన జరగటం లేదు. ఆత్మలో జన్మ జన్మలుగా పేరుకుపోయినటువంటి గుండు సంస్కారాలు, తమో ప్రధాన సంస్కారాలు సతో ప్రధానంగా మార్చుకునేటువంటిదే మంత్రము. అందుకని భగవంతుడు ఏమంటున్నాడు ఇక్కడ, మన్మనాభవ అనే మంత్రం. ఈ జ్ఞానము యోగము ద్వారా ఈ యొక్క ఆత్మలో ఉన్నటువంటి సంస్కారాలని పరిపూర్ణంగా పరివర్తన చేసి ఈ శరీరాన్ని చాలించే ముందరనే విషయ వికారాలని సమూలంగా నిర్మూలించుకొని, కామ క్రోధ లోభము అహంకారం నిర్మూలించుకొని ఆత్మని సంస్కరించుకోవడానికే భగవంతుడు ఈ రాజస్వ అశ్వమేధ అవినాశి రుద్ర గీతా జ్ఞాన యజ్ఞాన్ని ఆవిష్కరించడం జరిగింది 1936లో. 89 సంవత్సరాలు. ఒక్కసారి గమనించండి, దీని మీనింగ్ అర్థం చేసుకోండి. రాజస్వ అంటే గొప్పది, రాజు లాంటి యజ్ఞము. అశ్వమేధ అంటే ఏంటి? అశ్వము అంటే గుర్రం అండి. ఏ విధంగా అయితే కళ్ళెము లేని గుర్రం ఏ విధంగా అయితే తిరుగుతుందో, ఎటువంటి డైరెక్షన్ లేకుండా అటు ఇటు ఇటు అటు తిరుగుతుందో, కళ్ళెము లేని గుర్రము అని ఆ అశ్వాన్ని ఏమంటారంటే మనసు అంటారు. మేధ అంటే ఏంటంటే, మేధ అంటే సరెండర్. అర్థమైందండి. అశ్వమేధ అంటే ఏంటి? భగవంతుడికి నీ యొక్క మనస్సుని బలిహారం చెయ్యాలి, అర్పణ చెయ్యాలి. అర్థమైందండి. రాజస్వ అశ్వమేధ అవినాశి. అవినాశి అంటే యజ్ఞం అనేది ఏంటి? అవినాశి, వినాశనం కాదు. ఎందుకంటే ఆత్మతో సంబంధించిన యజ్ఞం, పరమాత్మతో సంబంధించిన యజ్ఞం. దీనికి వినాశనం లేదు. ఆత్మ వినాశి, పరమాత్మ వినాశి. రుద్ర గీతా జ్ఞాన యజ్ఞం. రుద్రుడు అంటే ఈశ్వరుడు. రుద్రుడు అంటారు కదా. రుద్రయజ్ఞం అంటే ఏంటి? రుద్రుడి ద్వారా యజ్ఞం ఆవిష్కరించబడింది రుద్రయజ్ఞం. కానీ తెలియదు కదా, లౌకికంలో ఉన్న వాళ్ళకి, భౌతిక సామ్రాజ్యంలోని తిరుగుతున్న వాళ్ళకి తెలుస్తుందో తెలియదు. ఇక్కడతో యజ్ఞం ఆపేద్దాం. అర్థమైంది. యజ్ఞం అంటే ఏంటంటే సంస్కార పరివర్తన యజ్ఞము. రాజస్వ అశ్వమేధ రుద్ర గీతా జ్ఞాన యజ్ఞము. అభయం సత్వ సంశుద్ధి జ్ఞాన యోగ వ్యవస్థితి దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయ తపం ఆర్జవ. 3 చెప్పేస్తే అయిపోద్దండి నా పాట. 3 నిమిషాలు ముగించేస్తాను. అర్థమైందండి. స్వాధ్యాయ అంటే కూడా మనం మిస్టేక్ చేసుకున్నామండి. స్వాధ్యాయ అంటే పఠన ఆఫ్ స్క్రిప్చర్స్ అని రాసుకున్నారు గీతా పుస్తకాల్లో. దాని భాష రాశారండి, స్టడీ ఆఫ్ స్క్రిప్చర్స్ అని రాశారు. వేద పఠన లేకపోతే ఉపనిషత్తులు శాస్త్రాలు చదువుకోవటము అని రాసుకున్నారు. కానీ అది కాదండి. ఆధ్యాత్మిక దృష్టికోణంలో అర్థం చేసుకుంటే స్వాధ్యాయ అంటే, స్వ అంటే ఆత్మ, ఆత్మని అధ్యయనం చేయాలి. ఇక ఆశ్చర్యం వేస్తుంది, నేను ఒక సభలో మాట్లాడాను, అది స్వాధ్యాయ అని ఒక సంస్థ ఉందండి. అక్కడ కూడా రాజేంద్ర నగర్లో ఎప్పుడో ఒకసారి పిలిస్తే నేను కూడా వాళ్ళకి మాట్లాడాను. కొంతమంది స్వాధ్యాయ సభ్యులు ఆర్గనైజ్ చేశారు, నన్ను పిలిచారు. వాళ్ళకు కూడా ఆత్మను అనుభవం చేసుకోవాలనే విషయం మీద వాళ్ళు ఫోకస్ చేయట్లేదు. అర్థమైందండి. వాళ్ళ బంధాలు వాళ్ళు చెప్పుకుంటున్నారు. పేరు మాత్రం ఏం పెట్టారు? స్వాధ్యాయ సంస్థ అని పెట్టారు. స్వాధ్యాయ అంటే ఆత్మ అనుభవం చేసుకోవడానికి మీరు చేసేటువంటి ప్రక్రియ. ప్రతినిత్యము ఆత్మానుభవం చేసుకోవాలి. స్వ అధ్యాయ, స్టడీ ఆఫ్ ద సెల్ఫ్ టు అల్టిమేట్లీ రియలైజ్ ద సెల్ఫ్, ఎక్స్పీరియన్స్ ద సెల్ఫ్ యాజ్ ఎ సోల్ అనమాట. స్వాధ్యాయ. తపము అంటే ఏంటి? తపము అంటే తపస్సు. తపస్సు అంటే స్థూల తపస్సు కాదండి. ఇది సూక్ష్మంగా మనం పరమాత్మతో మన బుద్ధి నేత్రాన్ని కనెక్ట్ చేసి ఆ విధంగా మనము పరమాత్మ నుండి జ్ఞాన కిరణాలు తీసుకుని జ్ఞాన అగ్ని ద్వారా అదేవిధంగా యోగ అగ్నిలో మన చెడుని భస్మము చేసి పునీతము చేసేది అది తపస్సు. తపహ అంటారు కదా, తపస్సు. తప్ అంటారు హిందీలో. తప్ అంటారు. తప్ అంటే మండించడం అంటారు. మండించడం అంటే ఇప్పుడు ఏ విధంగా అయితే మా అగ్నిలో బంగారం వేస్తే అది ఎలా కరిగిపోయి మిగతా ఎలా ఎంత పోతే ప్యూర్గా తయారవుతుందో ఆత్మ ప్యూర్గా తయారవుతుంది. ఆర్జవం అన్నాడు ఆఖరిది. దీంతో ముగించేస్తాం. ఆర్జవం అంటే ఏంటంటే ఆనెస్టీ, ట్రూత్ఫుల్నెస్, స్ట్రైట్ ఫార్వర్డ్నెస్, ఉన్నది ఉన్నట్టుగా చెప్పడము.
అర్థమైందండి. పైన ఒక మాట, లోన ఒక మాట, స్వార్థపూరిత కాకుండా నిస్వార్థంగా ఉన్నది ఉన్నట్టుగా స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడడం అనేది ఆర్జవం. అంటే ఏంటి? నేను ఆత్మని, ఇది నా శరీరం. నాయన నేను అర్థం చేసుకున్నాను, మీకు అర్థమైతే ఏంటి, అర్థం కాకపోతే ఏంటి, నేను చక్కగా ఆత్మానుభవం చేసుకుంటున్నాను, నాకులాగే కొన్ని లక్షల మంది ఆత్మానుభవం చేసుకుంటున్నారు, పరమాత్మతో కనెక్ట్ అవుతున్నారు. ఆ విధంగా అంటే ఏంటి? వంకర టింకర్ గా ఆలోచనలు కాకుండా స్ట్రైట్ ఫార్వర్డ్ గా, ఆనెస్ట్ గా, ట్రూత్ఫుల్ గా, ఉన్నది ఉన్నట్టుగా గ్రహించే ఆ గుణాన్ని ఏమంటున్నాడు? ఆర్జవం. ఇప్పుడు గీతలో ఉన్నటువంటి ఆ 16వ అధ్యాయంలోని మొదటి శ్లోకములో ఇచ్చినటువంటి అర్థాన్ని చెప్పుకొని ఈ యొక్క ఎపిసోడ్ మనం ముగించుకుంటే, మిగతా 2 శ్లోకాలు వీలైనంత వరకు తదుపరి ఎపిసోడ్ లో మనం పూర్తి చేసుకుంటాం. ఎందుకంటే స్టార్టింగ్ కాబట్టి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయవలసి వచ్చింది. నా ఉద్దేశంలో ఏంటంటే మీకు అర్థం కావాలి, క్లియర్ గా అర్థం కావాలి, వాట్ ఈజ్ వాట్ అనేది అర్థం కావాలి. శ్రీ భగవానుడు పలికారు నిర్భయత్వము, అంతఃకరణ శుద్ధి. సరే, భావికరణ మనకు భగవంతుడు స్నానం చేసుకోండి అని చెప్పడండి, మనం చేసుకుంటాం. 4 రోజులు చేయకపోతే మనం అంతా కంపు కొట్టేస్తుంది, మనం బయట తరివేస్తారు బయట ఇంట్లోంచి. అంతఃకరణ శుద్ధి. మూడవది తత్వజ్ఞాన ప్రాప్తికై ధ్యాన యోగమునందు నిరంతర దృఢ స్థితి. సాత్విక దానము. చూసారా, మామూలు దానం కాదు, స్థూల సాత్విక దానం అంటే ఆత్మలో ఉన్న గుణాలు దానం చేయాలి, అంటే జ్ఞానదానం చేయాలి. ఇంద్రియ నిగ్రహము, భగవంతుని దేవతలను గురుజనులను పూజించుట. అర్థమైందండి? భగవంతుని దేవతలను గురుజనులను. దమః అంటే ఇక్కడ దేనికి మీనింగ్ ఇచ్చాడు? యజ్ఞం గురించి ఇచ్చాడు మీనింగ్. యజ్ఞం గురించి 3 పదాలు ఇచ్చాడు. యజ్ఞం అంటే మీరు ఏదైనా చేయండి, సంస్కార పరివర్తన మీ కంక్లూడింగ్ గా రావాలన్నమాట, దాని నెట్ రిజల్ట్ అది రావాలి. అట్లే అగ్నిహోత్రాది ఉత్తమ కర్మాచరణము, వేదశాస్త్రముల పఠన. అక్కడ స్వాధ్యాయ అంటే వేదశాస్త్రముల పఠనాన్ని ఇవ్వడం జరిగింది, అది కరెక్ట్ కాదు. పాఠనము, వేదశాస్త్ర పఠన పాఠనములు, మరియు భగవంతుని నామ గుణ కీర్తనములు, స్వధర్మాచరణమునందరి కష్టములను ఓర్చుకొనుట. ఓర్చుకొనుట అంటే దేనికి ఇచ్చాడండి? ఓర్చుకొనుట అంటే దేనికి ఇచ్చాడు? స్వాధ్యాయ తప. తప అంటే ఓర్చుకోవడం అన్నమాట, సహించే శక్తి ఇచ్చాడు. తపం అంటే ఇది అనమాట, అగ్ని ద్వారా మనలో ఉన్నటువంటి వికారాలను మండించడం అనమాట. తర్వాత శరీరేంద్రియాంతఃకరణముల సరళత్వము అన్నాడు. సరే, ఆర్జవం అంటే ఇది స్ట్రైట్ ఫార్వర్డ్నెస్. అది ఈ విధంగా మనం 9 గుణాలు మనం చర్చించుకున్నాం. ఇంకా మనకు 17 గుణాలు ఉన్నాయి. ఈ మిగతా 2 శ్లోకాల్లో 17 గుణాలు ఉన్నాయి. అర్థమైందండి? ఈ 17 గుణాలని తదుపరి ఎపిసోడ్లో మనం చర్చించుకుందాం. ఎందుకంటే భగవంతుడు అంత గొప్పవాడైనప్పుడు నేను ఎందుకు గొప్పగా అవ్వకూడదు? దానికోసమే 26 దివ్య గుణాలు మనకి చక్కగా పరమాత్మ ఈ విధంగా 16వ అధ్యాయంలో మొదటి 3 శ్లోకాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడితో నా యొక్క ఈ చర్చని మనం ముగించుకుందామండి. తదుపరి ఎపిసోడ్లో కలుసుకునేంత వరకు మీ అందరికీ శుభాంజలి. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో ఈ ఆధ్యాత్మిక రహస్యాల పలు కోణాలను వివరించారు శ్రీ శ్రీనాథ్ గారు. వారికి ధన్యవాదాలు. నమస్కారం.